బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 420 అంటూ విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన బ్యారేజీలు కూలిపోతున్నాయన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు షబ్బీర్ అలీ. 420 అందరికీ తెలుసు. కేటీఆర్ గారు ఒక ఫ్లాట్లు కూడా లేకుండే ఇవాళ హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ అండ్ రంగారెడ్డి జిల్లాలో ఏ ఫామ్ హౌస్ చూసినా ఎక్కడ చూసినా కేటీఆర్ అంటున్నారు. కొంచెం సమయం కావాలా. కేటీఆర్ గారు మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కడ కూడా రాత్రి చేస్తామని అనలే. 100 days అని స్పెసిఫిక్గా ఉంది. 100 దినాల్లో 6 గ్యారంటీస్ పూర్తి చేస్తాము అని. 100 దినాలే కాలే, మేము పుట్టి 20 ఆయన అప్పుడు ఇచ్చినప్పుడు 24 దినాలు అయింది. आदमी बच्चा पैदा होने के बाद उसका छिल्ला करना हो तो 40 दिन लगते. 40 దినాలు కావాలా ఉయ్యాలాలు వేయాలంటే. ఆయన మాకు 24 దినాలకే ఆయన 420 ఛార్జ్ షీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు 9.5 సంవత్సరాల్లో ఎక్కడ పోయింది ముస్లిం రిజర్వేషన్, ఎక్కడ పోయింది ట్రైబల్ రిజర్వేషన్, ఎక్కడ పోయింది దళిత్కు భూములు? అట్లా నువ్వే 420 అయ్యి మా 420 అని మాకు చెప్తే ఆకాశం మీద ఊమితే ఆ ఊము మన మీదనే పడుతుంది. అది మర్చిపోతుండు కేసీఆర్. ఆస్మాన్ పే చూపే తో ఆస్మాన్కు కుछ फर्क नहीं होता. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒక ఆశీర్వాదంతో మెజారిటీతో గెలిచి వచ్చింది. 100 దినాలు సమయం అయినాక అడుగుతూ ఒక మాట. 100 దినాలే కాలేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు. ఏమైంది బిడ్డ ఆడ మేడిగడ్డ పడిపోతున్నది, అన్నారం బ్యారేజ్కి పడిపోతున్నది. మీరు కట్టినవన్నీ నాశరకమని సెంట్రల్ ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్ట్ చెప్పేసింది. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలన్నా నేనైతే ప్రభుత్వానికి ఒకవేళ నాకు అడిగితే సలహా ఇస్తా. ఇమ్మీడియట్లీగా క్రిమినల్ కేసు పెట్టి లోపల వేయండి, వీళ్ళకు పైసలు వసూలు చేయండి. వాళ్ళతోని ఇంజనీర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు డైరెక్షన్తో చేసినారు. కార్ రేసింగ్ టెలిఫోనిక్ ఆర్డర్ అట 200 కోట్ల రూపాయలు టెలిఫోన్లో ఓవరాల్ శాంక్షన్ ఇచ్చేస్తే 200 కోట్ల రూపాయలు కంపెనీలకు ఇచ్చేసి తాత జాగిరా. తెలంగాణ బిడ్డల సొమ్ము, మాకు కష్టపడిన సొమ్ము, అత్త సొమ్ము అల్లు దయనం చేసినట్టు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి పనిచేసి ఆయన 420 అంటే ఎట్లా నమ్ముతారు? అతడే 420.